నిజంగా హానెస్ట్ గా పోరాటం ఉంటే ఒకటే అడుగుతున్నా బ్రదర్ ని. ఓకే, నేను ఏమంటున్నా అంటే నీకు నిజంగా ఆయన హానెస్టీ ఉంటే నా దగ్గర ఉన్న ఆధారాలు కాదు పోలీసుల రిపోర్ట్లను బయట పెట్టమని పోరాడమండి. అది అందరూ ఈ మాటలో అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన రీపోస్ట్ మార్టం చేయకుండా బాడీ మొత్తం డీకంపోజ్ అయినాక అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ పెడతారా? నెక్స్ట్ డే పెట్టాలి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇక్కడ డైవర్ట్ అవుతున్నారు రాజ్గౌడ్. పోలీస్ రిపోర్ట్ అనేది అందరూ డిమాండ్ చేస్తున్నారు. కాదు ఇక్కడ రాజ్గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడిన ఆయన ఏ రిపోర్ట్ గురించి ఇప్పటి వరకు పోరాడింది చెప్పండి నాకు. ఓకే, ఆయన మొన్న వచ్చినప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి. కానీ కావాల్సింది రిజల్ట్. అది ఎవరైనా సరే ఎవరైనా సరే సార్ రిజల్ట్ కావాలి. అక్కడ ఈ ఇష్యూని క్లోజ్ చేయాలి, జల్దీ క్లోజ్ చేయాలి. అది కావాలి మనకు. కాదండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే మీకు ఆధారాలు ఇవ్వండి అంటే టైం వచ్చినప్పుడు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తిగా మీ దగ్గర ఆధారాలు ఇవ్వడానికి మాట్లాడండి, చెప్పేది వినండి బ్రదర్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి, ఈయన క్రిస్టియన్, నేను ఫైట్ చేస్తానంటే నేను టైం వచ్చినప్పుడు ఇస్తానంటున్నారు. అదే మీరు ఒక పోలీస్ డిమాండ్ చేస్తారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు మాట్లాడితే ఇద్దరు ఒక్కసారి మాట్లాడితే వ్యూయర్ అనే వాడికి ఒక్క మాట కూడా వినిపించదు క్లియర్ గా. ఒకసారి కరుణాకర్ సుగ్నా మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మళ్ళీ నేను విత్ ఇన్ 1 minute వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటారంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది, సరే మీరు అక్కడ కూర్చొని మీరు ఫైట్ చేయడానికి మీకు ఇబ్బంది అయితే ఈయన క్రిస్టియన్, నేను ఫైట్ చేస్తాను, ఎవిడెన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి ఈయన అడిగారు. ఆయన దానికి ఏం సమాధానం? బోడబయ్య అని కాదు, ఎవరి దగ్గర ఉన్నా నాకు ఇవ్వండి. బోడబయ్య ఒక్కనే కాదు, నాకు టైం వచ్చినప్పుడు ఇస్తాను, నాకు మూడు వచ్చినప్పుడు ఇస్తాను. ఇదేంటండి, ఇదే రెస్పాన్సిబిలిటీ కదా, పిచ్చి వాగడం. అది అంటే ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటల వల్ల నువ్వు అక్కడ కూర్చున్నావు హ్యాపీగా, ఇక్కడ అనామకంగా కొంతమంది రెచ్చిపోయే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది, రక్తపాతం జరిగే, ఒక్క హత్య జరిగినా ఒక్క తలకాయ దిగినా దాని బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఆ కుటుంబానికి జరిగిన నష్టం కాస్త ఇబ్బందికర మాటలు అవన్నీ లేదండి. లేదు, నేను నిజం నిక్కచ్చిగా చెప్పాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేసిన విధ్వంసం చాలా భారీ స్థాయిలో ఉంది. మీరు ఒక మాట మాట్లాడితేనే మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా జరిగితే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇతను మాట్లాడిన చిన్న మాట, ఇప్పుడు చిన్నజీవి స్వామి అన్నాడండి. చిన్నజీవి స్వామి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటే మా స్వామీజీని లేనిపోయిన విషయాల్లో లాగుతున్నారని చెప్పి వాళ్ళలో ఆగ్రహావేశాలు వస్తే, లేకపోతే చిన్నజీవి స్వామి వారి మీద కొంతమంది కక్ష కట్టుకుని ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది ఆగ్రహావేశాలు తెచ్చుకుని స్వామివారికి ఏదన్నా కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తే ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు అమిత్ షా బీజేపీ మీద రుద్దారు, బీజేపీ కార్యాలయాల మీద ఎక్కడ దాడులు జరగవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు రెచ్చిపోయి ఉన్న పరిస్థితుల్లో జనాన్ని రెచ్చగొట్టే విధంగా అతను అక్కడ కూర్చొని మాట్లాడి ఇందులో కుట్రలేదనుకుంటున్నారా? ఇతను డబ్బులు అందలేదనుకుంటున్నారా? ఇప్పుడున్న గవర్నమెంట్ని పడద్రోసి లేకపోతే ఇక్కడ ఏదో ఒక అస్థిరత్వం తీసుకురావాలని కుట్ర లేదనుకుంటున్నారు ఇందులో. అంటే వీళ్ళు వ్యక్తిగత ఏజెండాతో వీళ్ళు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్లు చేసుకుని నోటుకు వచ్చినట్లు వాగి జనాలు రెచ్చగొడుతుంటే మనం చూస్తూ ఒకసారి రాజ్గౌడ్ గారు మీరు రిప్లై ఇవ్వండి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఆయన ఒకటే అంటున్నారు, ఎస్ పీస్ అండ్ హార్మనీ దెబ్బతీసే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం అనేది ఉంది, మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే నిరాధార ఆరోపణలు అనేవి ఇక్కడ వినిపిస్తున్నాయి. ఆధారాలు ఉంటే వచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి అంటున్నారు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సరే, నేను మాట్లాడేటప్పుడు ఆయన దయచేసి మాట్లాడకండి, మీరు మాట్లాడండి. బట్ బియాండ్ ద టాపిక్ మనం వెళ్ళొద్దు. సో నేను ఒకటే చెప్తున్నా, ఏంటి అంటే నేను ఏ వీడియోలో మాట్లాడినా అలా రెచ్చగొట్టినట్టు ఉంది అని ఒక థర్డ్ పార్టీ తోటి అనిపించండి. నేను న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. దీని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొని విచారణ చేస్తారు. కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఎవరు ఏమన్నా సరే పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. రాజ్గౌడ్ గారు 150 కోట్ల ప్రజలున్న దేశంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఒక మాట అనేస్తే పోలీసులను ఎవిడెన్స్ గా తీసుకుని వెళితే అవుతుందంటారా చెప్పండి? జస్ట్ కామన్ క్యాజువల్ గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను అంటాను, ఎవరో ఒక ఫలానా XYZ వీళ్ళ మీద ఒక మాట అనేస్తాను, దే షుడ్ రిలే ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్. నేను అడిగేది అదే క్వశ్చన్. ఇప్పుడు 1,00,000 ప్రశ్నలు, నేను ఒక 1,00,000 ప్రశ్నలు వేసేసా, మీరు 1,00,000 ప్రశ్నలు, జోసెఫ్ గారు 1,00,000 ప్రశ్నలు.
అది పోలీసు శాఖ అనుకుంటారా ఇంకేమని అనుకుంటున్నావా అని చెప్పండి. అఫ్ కోర్స్ మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. రాజ్ గారు నేను వస్తున్నా, కంక్లూషన్ కి వచ్చేస్తా. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, పోలీసులకు ఇచ్చి బాబు ఎందుకు చేయట్లేదని చెప్పి అడిగే హక్కు మనకుంది, లేకపోతే కోర్టులకి వెళ్ళే హక్కు మనకుంది, అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పెన్సిల్వేనియా ఒక యునైటెడ్ హెల్త్ గ్రూప్ మనకి అక్కడెక్కడ వద్దండి సార్, మనకి అవి ఎక్కడ వద్దు. నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, భారతదేశం గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం బ్రదర్. హౌ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ వర్క్స్ అనేది సింపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి. యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక హాస్పిటల్ చెందినటువంటి సిఇఓని ఒక అబ్బాయి చంపేసాడు. ఓకే, అదే న్యూయార్క్ లో. చంపిన తర్వాత అతన్ని 3 days or 4 days లేకపోతే 1 week వరకు అతను ఎక్కడికి పోయిండో ఎవరికి దొరకలేదు. సో అటువంటిప్పుడు ప్రజలు ఎవరికి తోచింది వాళ్ళు మీడియాలో మాట్లాడినరు, ఎవరైనా సరే వాళ్ళకి తోచిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. అతను మొత్తం మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. సో వెళ్ళి పోలీసులకు చెప్పారా, సోషల్ మీడియాలో చెప్పేశారండి? కాదు, సోషల్ మీడియాలో చెప్పేశారా, పోలీసులకు వెళ్ళి చెప్పారా? సోషల్ మీడియాలో చెప్పినరు, రెగ్యులర్ మీడియాలో చెప్పినరు. అంటే పోలీసులు, నాకు కావాల్సిన పోలీసులు దేని బేస్ గా తీసుకున్నారు? సోషల్ మీడియా బేస్ గా తీసుకున్నారా, లేకపోతే ఎవ్రీథింగ్ హౌ యూ కెన్ ప్రూవ్ దట్? బికాజ్ నేను అందుకే అడుగుతున్నా, నా దేశం గురించి మాట్లాడితే నేను ఏమని చెప్పడానుకుంటుంది. నేను వాస్తవాలు చెప్తున్నా, జరిగిన ఇన్సిడెంట్లు చెప్తున్నా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరిని ఏ సోర్స్ నుంచి వచ్చినా తీసుకుంటారు. దాన్నే టిప్స్ అంటారు, లేదంటే లీడ్స్ అంటారు. మీరు కనుక్కోండి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు పోయి కంప్లైంట్ ఇవ్వాలి. రాజ్ గారు మీరు సోషల్ యాక్టివిస్ట్ అంటున్నారు. సోషల్ యాక్టివిస్ట్ అయిన సందర్భంలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎటువంటి బేస్ లేకుండా మనం సోషల్ మీడియాలో చెప్పేస్తామా? ఫస్ట్ క్వశ్చన్. దాంతోపాటు రెండోది, సోషల్ యాక్టివిస్ట్ అనే వ్యక్తి సమాజానికి మరి ముఖ్యంగా పోలీసు శాఖకి సపోర్ట్ గా ఉండాల్సిన వ్యక్తి. సో అలాంటి వాట్ ఈస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెప్పండి, మీరు చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చెప్పమంటారా? చెప్పండి. ఒక ట్రూత్ అనేది లేకుండా ఒకటనేది టెలికాస్ట్ చేయడం జరిగితే రేపు గవర్నమెంట్ కనుక క్వశ్చన్ చేస్తే ఐ షుడ్ షో ద ఎవిడెన్స్, ఐ మస్ట్ షో దట్ ఎవిడెన్స్, ఇది నా ఎవిడెన్స్ అని చెప్పి కోర్టుకైనా చూపించాలి. గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిపోర్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ ఏమి రిలీజ్ చేయాలనో ఏం చేయాలనో చేయడం జరుగుతుంది. సో అంతవరకు ఈ న్యూస్ ఉన్న వాటి ఆధారంగా కోర్టులలో కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నాం, జరుగుతుంది. ఆ ప్రాసెస్ నడుస్తుంది. సో రాజు గారు, మళ్ళీ నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. జస్టిస్ కరుణాకర్ సింగ్ గారు, రాజుబోడ గారు, మీకు అనుమానాలు ఉండొచ్చు, బహుశా మీకే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, దాన్ని కూడా ఎవరు కొట్టిపారేయట్లేదు. కానీ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాస్త ఇది మళ్ళీ మత కల్లవహాలకు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది కదా. సోషల్ యాక్టివిస్ట్గా బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సింది కదా. ఎస్, నాకు ఒక వ్యక్తి తెలుసు, లేకపోతే ఒక పలానా వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి వల్ల జరిగిందని చెప్పి సీక్రెసీగా వెళ్ళి పోలీసులకు చెప్పుంటే కాస్త ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుండేది కదా. ఎస్, మీ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, రిలయబుల్ సోర్స్, యాక్సెప్టెడ్ అనుకుందాం ఫర్ సమ్ టైమ్. సో వెళ్ళి చెబితే మత కల్లోహాలకి ఈ రెచ్చగొట్టే విధానానికి వెళ్లకుండా పీస్ఫుల్గా వెళ్ళేది కదా ఇన్వెస్టిగేషన్ అంటున్నా. ఎందుకు మీరు ఈ కోణంలో ఆలోచించలేదండి? అది రెచ్చగొట్టడం అనేది అది రాంగ్ టర్మినాలజీ. న్యాయం మాట్లాడడాన్ని ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఏంది అంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ సోషల్ మీడియా కాన్సెప్ట్ ఏంది? అది ఎవరైనా మొన్న కూడా సోషల్ మీడియా భావ స్వేచ్ఛ అని చెప్పి ఒక నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది. మీకు తెలుసా ఆ విషయం? సోషల్ మీడియాని ఎందుకు క్రియేట్ చేసిర్రు? ఎందుకంటే ఎవరికైనా సోషల్ మీడియా అనేది ఇక్కడ పాయింట్ కాదు. సోషల్ మీడియా ఉంది కదా, మాట్లాడితే సుప్రీంకోర్టు ఒప్పుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను బ్లూ ఫిల్మ్ తీసుకుంటాను, రిలీజ్ చేసుకుంటాను, నా ఇష్టం అంటే కుదరదు. ఇప్పుడు